మా భక్తులారా, ఒకసారి నారదుడు కంసుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి రెండు మాటలు చెప్పాడు. అయ్యా కంస మహారాజా, అసలు వీళ్ళందరూ ఎవరనుకుంటున్నావు నువ్వు? ఈ దేవకి వసుదేవుడు, ఉగ్రసేనుడు మీ నాన్నగారు, గోకులంలో ఉండే ఆవులు, ఎద్దులు, దూడలు, ఆడ బలరామకృష్ణులు అని ఉన్నారు, వాళ్ళు గోపికలు, వీళ్ళందరూ కూడా దేవతలు. నిన్ను చంపేదానికే వచ్చారా వీళ్ళందరూ? నారదు చూడండి, నారద మహర్షి ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. వెంటనే కంసుడికి నారదుడు అబద్ధం చెప్పడు కదా అని అందరినీ జైల్లో పెట్టేశాడండి. దేవకి వసుదేవుల్ని, ఉగ్రసేన మహారాజుని మొత్తాన్ని పెట్టేశాడు. ఈ కథ జరగాల. నారద మహర్షి ఏది వచ్చినా లోక కళ్యాణం కోసం చేస్తారు. అంటే అర్థం చూడండి, రాజ్యం కోసం ఏమైనా చేస్తారు. అటువంటి వాళ్ళు భూమి మీద ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నారు, రేపు అటువంటి వాళ్ళు. అందుకే తల్లి తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అన్నల సకులైన బంధుజనులనైనా రాజ్యకాంక్ష చేసి రాజులు సంపుదురవని దరచు జీవితార్థులగుచు. అయ్యా, రాజ్యకాంక్ష అనేది మిక్కిలి చాలా ప్రమాదకరమైనది. రాజ్యకాంక్ష పెరిగిపోయిన వాడు తల్లి తండ్రులైనా, అన్నదమ్ములనైనా, బంధు జనులైనా ఎవరినైనా సరే చంపేస్తాడు. అతను అక్కడే బ్రతికుండాలనుకుంటాడు. తనకు రేపు రావాల్సిన పదవి అవతల వాళ్ళకి రాకూడదని ఈ రోజే చంపేదానికి వెళ్తాడు. రాజ్యాధికారం ముందే మదోన్మత్తు అటువంటిది. కాబట్టి కంసుడు కూడా వసుదేవుడి పిల్లల్ని చంపేశాడు. చూసారా, రాజ్యకాంక్ష అంత భయంకరమైంది. చూడండి, ఇవన్నీ భాగవతంలో వస్తాయి, మామూలుగా ఉండవు. ఇప్పుడు ప్రపంచంలో జరిగేది అదేగా. ఏదైనా కావచ్చు. నేను బాగుంటే చాలు, పక్కవాళ్ళ సంగతి దేవుడు అది ఉండకూడదు. సమస్త ప్రాణికోట్ల మనసులో పరమాత్మ స్వరూపుడిని నేనే అర్చున అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాను. కృష్ణం వద్దే